నమస్తే, స్వాగతం. క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మిరపగుళ్ళు. సుందరమైన ఈ సృష్టికి అంతులేని వన్నె తెచ్చేది ఎవరు? ఇంకెవరు? మనమే. అనురాగం అనే పదానికి అసలు సిసలైన అర్థాన్ని చెప్పేది కూడా మన మగువలే. ఇక అందం అనే ఆ పదమే అందంగా ఫీల్ అయ్యేంత అందంగా ఉంటారు మన ఈ నలుగురు లక్ష్ములు. మరి ఇవాళ ఎపిసోడ్లో వచ్చే ఆ నలుగురు అందమైన ముద్దుగుమ్మలు ఎవరో చూసేద్దాం. కనక భూత సుందరి ఏళ్ళ కనక ఆకలే అది తాడదీసి తందూరి బొండుకొని తింటున్నావే ఏరి కోరి రావణసురుడి సొంత సోదరి దారుణంగా నా వెంట పడి పడి రాజు రాజు రంపాన పెంట కలి అంటున్నారే బతిమాలి వాటిలో పోనీ కలితే నీకులా ఉంటుందేమో ముద్దుడే ఇరిటేట్ అయ్యే బావిడాలు నలుగురు లక్ష్ములు వచ్చేసారు. ఇవాళ మన ఎపిసోడ్ ని గంట పాటు వాళ్ళ ఆటలతో వాళ్ళ డాన్సులతో ఎంటర్టైన్ చేయడానికి. మరి వాళ్ళ పేర్లు ఏంటో అడిగేద్దాం. హాయ్. హాయ్ అక్క. నీ పేరు? దివ్య. దివ్య, ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనుషుల్ని చదువుతున్నావు? కాదు, గీతాంజలి స్కూల్లో 1st to 5th క్లాసెస్ కంప్యూటర్ టీచ్ చేస్తుంటాను. అప్పుడే జాబ్ ఎతికేసుకున్నావా? ఎంత త్వరగా సెటిల్ అయిపోయావు. చిన్న వయసులో అన్ని బరువు బాధ్యతలు నీ భుజ స్కంధాలపై ఎలా దివ్య? హౌ? అలా అయిపోతుంటాయి. అలా అయిపోతుంటాయి. సరేలే, చెవుల్లో ఇంత పెద్ద బుట్టలే మోసిందానివి. ఆఫ్టర్ ఆల్ 1 to 5th స్టాండర్డ్ కంప్యూటర్ క్లాస్ చెప్పలేదా? ఈజీగా చెప్పేస్తుంది. ఆల్ ది బెస్ట్. హాయ్. నీ పేరు? శాంతి ప్రియ. నేను బ్యూటీషియన్. ఓకే, శాంతి ప్రియ నీ హెయిర్ స్టైల్ చూసినప్పుడే అనుకున్నాను నేను బ్యూటీషియన్ అయ్యింది. అంత కొత్త కట్స్, అంత స్టైలిష్ కట్స్ మీరే ట్రై చేస్తూ ఉంటారు ఎక్కువ. సో శాంతి ప్రియ, బ్యూటీషియన్స్ జనరల్ గా ఏదైనా ముందు వాళ్ళ మీద ప్రయోగించుకుని పక్కోళ్ళ మీద ప్రయోగిస్తారా, లేకపోతే ఊరికే లేదు, ఫస్ట్ పర్సనల్ గా ఏ క్రీమ్ తెచ్చినా కూడా ఫస్ట్ నేను యూజ్ చేసిన తర్వాత కస్టమర్స్ కి పెడతాం. ఓకే, ఎందుకంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే మనకి తెలిసిపోతుంది కదా. ఓకే, ఫైన్. పెళ్ళైందా? అయింది. పాప బాబు. అంతసేపు ఆలోచించారు? పెళ్ళైందంటే 2 పిల్లలు కదా, ఇప్పుడు లేట్ గా అడుగుతున్నారు. ఓ అవునా? అంటే లంగావని వేసుకుంటున్నారు కదా వాళ్ళందరూ. ఎవరికి పెళ్ళైందో ఎవరికి పెళ్ళి అవ్వలేదో అర్థం కావట్లేదు. సో అందుకని. ఓకే, ఆల్ ది బెస్ట్ శాంతి. బాగా ఆడేసి. హాయ్. నీ పేరు? సంధ్య. నువ్వేం చదువుతున్నావు? నాకు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. జాబ్ ఎక్కడ? పిక్యూబ్ సొల్యూషన్స్. ఓకే, సాఫ్ట్వేర్.
సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ స్పెషల్లీ చాలా పెద్ద రిలాక్సేషన్. వాళ్ళు పడే టెన్షన్స్ కి ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటే తప్ప వాళ్ళు రిలాక్స్ అవ్వలేరు. సో ఇక్కడ నువ్వు హ్యాపీగా ఇవాళ ఫుల్ రీఛార్జ్ అయ్యి వెళ్ళిపోతావు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, హాయ్, నీ పేరు? నా పేరు కృష్ణవేణి నాయక్. కృష్ణవేణి నాయర్. ఎస్, కృష్ణవేణి ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. అవును. ఎప్పుడు చదవడమేనా? అప్పుడప్పుడు కాస్త తింటూ ఉండు. మనం ఎప్పుడు చదవంలేండి. అంతేనా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నైట్ అవుట్ చేయడమే. నైట్ అవుట్ ఎందుకు చేస్తారు అంటే మొత్తం ఎందుకంటే- స్లిప్లన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నైట్ అవుట్, చదవడానికి కాదు. ఒక్క రాత్రిలో చదివితే ఏమెక్కుతుందండి? యాక్చువల్లీ నాకు నైట్ చదివితే నెక్కుతుంది, మార్నింగ్ చదివితే నిద్ర వస్తుంది అనమాట. కింద జన్మలో నువ్వు నైట్ వాచ్మెన్ అనుకుంటా. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడింది. సో నలుగురు ఇంట్రడక్షన్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దామా ఒకసారి? Yeah. గిఫ్ట్స్ ప్లీజ్. సో అవన్నీ కూడా మీకోసమే. ఓకే, ఎవరు ఏ గిఫ్ట్ తీసుకెళ్తారో మీ ఇష్టం. మీకు కావాల్సిన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి దివ్య దగ్గర నుంచి మొదలు పెట్టేద్దాము. దివ్య రా. దివ్య, మొత్తం 3 బాల్స్ ఉంటాయి. నువ్వు ప్రతి బాల్ కూడా పైన గ్రీన్ లైన్ ని టచ్ చేయాలి. ఓకే, అది టచ్ చేసి రివర్స్ వచ్చేటప్పుడు వస్తాయి పాయింట్స్ నీకు. ఓకే, నీకు ఇచ్చే మంత్రం బాగా వాడితే అంత టాప్ స్కోర్ గెలుచుకోవచ్చు. ఏం మంత్రం? Meow meow ఓకే, meow meow. సరే సరే, పైకి గట్టిగా చెప్పాలి. చెప్పాలా? చెప్పాలి. ఓకే ఓకేనా? ఓకే. కంటిన్యూస్ గా చెప్తూ ఆడాలి. ఓకే ఓకే, రెడీ? Ready. స్టార్ట్. Meow meow పిల్లి. చెప్పు. మియావ్ 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 రిథం లేదు నీ మంత్రంలో. మియావ్ 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 మియావ్. ఇసలేని పిల్లి దొంగలాగా మింగుతావ చేపలు ఎత్తు. సెకండ్ బాల్ మంత్రం చెప్తూ ఆడు. ఓకే, మియావ్ 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 మియావ్. లాస్ట్ బాల్. మియావ్ 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 మియావ్. No points. Meow. ఓకే, 100 పాయింట్స్. థ్యాంక్ యూ. కానీ బాగా అరిచావమ్మా, మంచి ప్రాక్టీస్ ఉంటుంది నీకు. గుడ్, మంత్రం బాగా చెప్పావు. శాంతి రెడీ? ready. వచ్చేద్దాం. సో శాంతి, నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే బాతుగుడ్డు. ఓకే ఓకే నువ్వు ఆ మంత్రం చెప్తూ ఆడాలి కంటిన్యూస్ గా. ఓకే, స్టార్ట్. బాతుగుడ్డు 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 బాతుగుడ్డు. వెరీ గుడ్, 90 పాయింట్స్. సెకండ్ బాల్. బాతుగుడ్డు 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 బాతుగుడ్డు. అగైన్ 90. లాస్ట్ బాల్. బాతుగుడ్డు 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 బాతుగుడ్డు. చూసాను, లెక్కెట్టాను. 280 పాయింట్స్. థ్యాంక్ యూ. సంధ్య, ఇప్పుడు నువ్వే వచ్చి. మొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే మసాలా దోశ. మసాలా దోశ అలా చెప్పాలన్నమాట నువ్వు. ఓకే, స్టార్ట్. మసాలా దోశ. 90 పాయింట్స్. కంటిన్యూస్ గా చెప్పు, అది గట్టిగా. మసాలా దోశ. ఓ ఆగిపోయింది. మసాలా దోశ. మసాలా దోశ. పాయింట్స్. ఓ పడతాయా? ఎస్. పడదు. నో. పడుతుందా? 30. ఎస్. 30 మసాలా పాయింట్స్. దోశ. లాస్ట్ బాల్ లో ఏం పాయింట్స్ రాలేదు. సో 90 and 30. మసాలా దోశ కూడా నీ ఓనీ కలర్ లో, నా చీర కలర్ లో అయిపోయింది ఆఖరికి. 120 పాయింట్స్. థ్యాంక్ యూ.
కృష్ణవేణి వచ్చి కృష్ణవేణి నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే తాడి చెట్టు. సన్నగా పొడుగుని నేను చూడగానే ఎందుకో నాకు అదే గుర్తొచ్చు. అందరు అదే అంటారు అక్క. అందరూ అదే అంటారా? మీరేదో కొత్త చెప్తారేమో అనుకున్నా. సరే ఆగైతే అప్ని పోడే పోడే అంటాడు. అప్ని పొడే పొడే. ఓకే తీసుకో ఫస్ట్ బాల్ వేసే. పొడే. సెకండ్ బాల్. ఏ ఉండు ఆగు, నీ మంత్రం మారుద్దాం. ఇది బాలే, కాలేదా? ఈ మంత్రం వచ్చి రాలేమని. మీ ఊరే ఊరు? కోదాడ్. అదే చెప్తాడు. సూపర్. లాస్ట్ బాల్. కోదాడ్ 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 కోదాడ్. 60. 160 points. Thank you. Go. 280 points తో రౌండ్ టాపర్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ లోనే శాంతి. థ్యాంక్ యూ. శాంతి గిఫ్ట్స్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు టాప్ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ లీడ్ లో ఉన్నది కృష్ణవేణి. నువ్వు నీకేం కావాలి చెప్పు. రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. సంధ్య నీకేం కావాలి? జ్యూసర్. జ్యూసర్. ఓకే. దివ్య నీకు? రీఛార్జబుల్ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మరి సెకండ్ రౌండ్ ఆడదాము. సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు చూద్దాం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత క్రేన్ వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో టేక్ ఎ బ్రేక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. మరి సెకండ్ రౌండ్ పేరు చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం. ముందుగా ఆడేస్తుంది శాంతి. శాంతి రెడీ? Yeah. నీకు వచ్చే ఇమేజ్ ఏంటో చూద్దాము. అందులో 5 తేడాలు ఉంటాయి, కనిపెట్టాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే. ఇమేజ్ ప్లీజ్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రంట్ లో ఒక అతను లేరు. ఓకే, ఇంకా నెక్స్ట్ లెగ్ కింద లేదు. లెగ్ కింద లేదు. ఇంకా బ్యాక్ ఇది లేదు. ఏది? ఆహా, ఇది మర్చిపోయింది. టైం అయిపోతుంది. స్పెట్స్ అనుకుంటా. స్పెట్స్ లేవు. స్పెట్స్ లేవా? ఆహా, ఇంకా నెక్స్ట్ అది 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 అంటే ఏది? వర్డ్స్ హ్యాండ్. సరేలే, అది లేదు. ఓకే. ఇంకా ఇంకేం లేదు. టైం కూడా అయిపోయింది. ఇప్పుడు టైం కూడా లేదు. చూద్దాం ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. ముందు మనిషి లేడన్నావు, అది రైట్ ఆన్సర్. కాల్ కింద లేదు అన్నావు, అది రైట్ ఆన్సర్. ఈ రెండు నాకు తెలిసి నువ్వు చెప్పావు. మిగతా 3 ఏంటంటే
వెనకాల గ్రీన్ షర్ట్ అతని చెయ్యి ఒకటి లేదు అండ్ అలాగే ఇటు పక్క నిక్కర్ మీద ప్రింట్స్ లేవు అండ్ అలాగే ఆ పక్కన ఒక అబ్బాయి చెయ్యి మిస్ అయింది. సో 3 మిస్ చేసావు, 2 కరెక్ట్ గా చెప్పావు, 200 పాయింట్స్. కృష్ణవేణి నెక్స్ట్ నువ్వే. చాలా దూరంలో ఉన్నావు, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. ఓకే, చూసేద్దాం నీ పిక్చర్ ఏంటో. పిక్చర్ ప్లీజ్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ వెజిటేబుల్స్ లేవు, వెజిటబుల్స్. ఓకే, ఇంకా బ్యాంగిల్స్ లేవు తనకి, ఓకే హ్యాండ్ కి ఫ్లవర్స్ లేవు. ఓకే, అక్కడ ఒక పర్సన్ మిస్సింగ్ ఆటో దగ్గర. ఆటో దగ్గర. ఓకే, 4 చెప్పావు. ఇంకొకటి చెప్తే నువ్వు టాపర్ అయిపోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, మొత్తం ఆ పిక్చర్ ని ఒకసారి చూడు, A to Z. వెనకాల క్లాక్ టవర్, ఆ లొకేషన్స్. అక్కడ అది బోర్డు లేదు, బోర్డు. ఓకే ఫైన్. సో మొత్తానికి 5 చెప్పేసావు. ఆన్సర్స్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. అమ్మాయి తల్లో పూలు, అమ్మాయి చేతికి గాజులు, గాజులు ఇంకా? అండ్ అలాగే కింద కూరగాయలు, వెనకాల ఒక మనిషి, క్లాక్ టవర్ మీద బోర్డ్స్. మొత్తం 5 రైట్ ఆన్సర్, 500 పాయింట్స్. థ్యాంక్ యూ. సంధ్య రెడీయా? Yeah. 500 పాయింట్లు తెచ్చేసుకుని ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉంది. Okay. నువ్వు కూడా అక్కడ దాకా వస్తే ఇద్దరికి టై పడొచ్చు. ఫైన్. ఓకే, ట్రై. Yeah. పిక్చర్ చూసేద్దాము. పిక్చర్ ప్లీజ్. ఇది నీ పిక్చర్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టేబుల్ పైన ఫ్రూట్స్ జత కలిసే జత కలిసే టేబుల్ అండ్ పైన బుక్ fruits. అండ్ బుక్ జత కలిసే ఇంకా అండ్ ఇట్ సైడ్ ఇంకొకటి వాల్, సారీ దట్ లైట్ ఓకే, ఫ్లవర్ వాజ్ లాగా ఉంది. జనమొక తీరు తన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఫ్లవర్ వాజ్ వెనకాల? మిస్సింగ్. అచ్చా, ఓకే. అండ్ దట్ టేబుల్ పక్కన అదేదో ఉంది మరి. ఎప్పుడు చదవని పుస్తకం టేబుల్ పక్కన లైట్స్ వాళ్ళిద్దరి మధ్యలో అదేదో ఉంది, సంథింగ్ ఇక్కడ మిస్సింగ్. ఓకే, టైం అయితే అయిపోయింది. చూద్దాం నువ్వు చెప్పిన ఉన్నాయో లేదో ఇందులో. ఆన్సర్స్ ప్లీజ్. ఫ్రూట్స్, బుక్, వెనకాల ఒక ల్యాంప్ లైట్, అలాగే లేడీ వెనకాల వాజ్ కరెక్ట్. Yes. నువ్వు ఏంటి ఏదో చైర్ అని చెప్పావు. వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ రౌండ్ చూపిస్తున్నారు కదా, అది. అవును, అది చైర్ కాదు, అది కూడా ఒక చిన్న సంథింగ్ అది మిస్సింగ్. సంథింగ్. ఓకే, నువ్వు కూడా మొత్తం 5 కరెక్ట్ గా చెప్పావు, 500 పాయింట్స్. దివ్య, ఇద్దరు కొట్టుకుంటున్నారు టాప్ చైర్ కోసం. నువ్వు కూడా జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, చూద్దాం నీ ఇమేజ్. పిక్చర్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ అది ట్రాక్ పైన సెకండ్ మనిషి బ్యాక్ సైడ్ ఓకే, ట్రాక్ ఇంకా ఆ లైట్. అంతేనా? ఈ టైం కి వాళ్ళు 3-4 చెప్పేశారు. హ్యాండ్ ఎవరి బ్లూ షర్ట్ హ్యాండ్ లేదు. ఇంకా 2 చెప్తే నువ్వు కూడా వాళ్ళ క్లబ్ లో జాయిన్ అయిపోవచ్చు. చైర్ సంథింగ్ దీని దగ్గర అదేదో లేదా అటాచ్మెంట్, వీల్స్ అనుకుంటా. వీల్స్. ఇంకా ఒకసారి చూడు. పర్సన్ మిస్సింగ్. పర్సన్ మిస్సింగ్. ఓకే, చూద్దాం తిని చెప్పిన ఆన్సర్స్ అందులో ఉన్నాయా లేదా. బ్రహ్మి గారు ఆన్సర్స్ ఇచ్చేయండి. ఓకే, లైట్ కరెక్ట్ ఆన్సర్, బ్లూ షర్ట్ అతని హ్యాండ్ కరెక్ట్ ఆన్సర్, అలాగే క్రేన్ వెనకాల లేదు, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ వెనకాల ఒక పర్సన్ మిస్ అయింది అన్నావు, అది కూడా రైట్ ఆన్సర్. కింద వీల్స్ మిస్ అయ్యాయి, అవి కూడా రైట్ ఆన్సర్. 500 పాయింట్స్. రౌండ్ టాప్ పొజిషన్ కోసం ముగ్గురు కొట్టుకుంటున్నారు. సో మీ ముగ్గురులోంచి ఇప్పుడు ఎవరు ఆ రౌండ్ టాపర్ అన్నది ఇప్పుడు నేను సెలెక్ట్ చేయాలన్నమాట. ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళే రౌండ్ టాపర్స్. ఓకే, సమ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మూన్ పైకి ఫస్ట్ వెళ్ళింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రైట్ ఆన్సర్. రౌండ్ టాపర్ అయిపోయావు దివ్య, కంగ్రాట్స్. థ్యాంక్స్ అక్క. ఓకే, నువ్వు టాప్ గిఫ్ట్ తీసుకో ఇప్పుడు దివ్య. Okay. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? అది స్వింగ్ మెషిన్. స్వింగ్ మిషన్. ఓకే, సంధ్య నీకు కాఫీ మేకర్. కాఫీ కెటిల్. ఓకే, నీకు కృష్ణవేణి అది 3 బాల్ సెట్. 3 బౌల్ సెట్. ఓకే, శాంతి నీకేం కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే,
సో 2 రౌండ్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. మరి నెక్స్ట్ రౌండ్ ఫన్ రౌండ్. ఓ బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా నీకోసం. థర్డ్ రౌండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ రౌండ్ పెట్టినప్పటి నుంచి మా ఆడపడుచులందరూ కూడా మొదటి 2 రౌండ్లు ఎలా ఆడుతున్నారో కానీ ఈ రౌండ్ కోసం మాత్రం తెగ వెయిట్ చేస్తున్నారు. సో స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్. రంగుల రాట్నం. దివ్య, రంగుల రత్నం ఎలా ఉంది చెప్పు ఫస్ట్. చాలా కలర్ఫుల్ గా ఉందక్క. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. అసలు నువ్వు ఎప్పుడైనా ఎక్కావా? లేదక్క. ఎక్కలేదా? యాక్చువల్లీ మొన్న ఓషన్ పార్క్ వెళ్ళాను. అక్కడ ఉండే ఇలాంటిదే సేమ్ Okay. డిట్టో. ఇలా అయితే లేదు, సమ్ హార్సెస్ టైప్ ఉంది. ఓకే, వెళ్ళి ఎక్కొచ్చా అంటే సారీ మేడం ఓన్లీ ఫర్ చిల్డ్రన్ అన్నారు. ఓకే. బట్ ఇక్కడ అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోయి చక్కగా ఎక్కి ఆడేసుకోవచ్చు. ఓకే, చూసుకోండి ఒకసారి. 100, 80, 60, 40. ఓకేనా? నీ బాణం వెళ్ళి ఎక్కడ తగులుతుందో అన్ని పాయింట్లు నీవే. ఓకే, సో జాగ్రత్తగా ఆడేసి. ఓన్లీ 60 సెకండ్స్ మాత్రమే టైం లిమిట్. ఓకే ఓకే, రెడీ దివ్య? రెడీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా ఇంటేలోగా వానొచ్చిందిరా. తిరుపతి గారి దూలపాక పక్కన ఉన్న సందు వెనక ఇలుగా పండిన తోటలోన నిగనిగా వంతుల నిమ్మ పండు అది మీసం మీద నిలబెట్టాలిరా. నిమ్మ పండు ఆపే, ఆ బాణాన్ని వెనక్కి పెట్టాను. అయిపోయింది, టైం అయిపోయింది. చూద్దాం నువ్వు ఎన్ని బాణాలు వేసావో, ఎంత స్కోర్ వచ్చిందో. ఫస్ట్ 40లో అయితే ఒక్కటే ఉంది. ఓకే, నెక్స్ట్ 80లో 1, 2, 3, 4, 320 పాయింట్స్. ఓకే, అండ్ 100లో 2 ఉన్నాయి. 520 ప్లస్ ఫస్ట్ వేసిన ఒక 40, 560 పాయింట్స్. నెక్స్ట్ ఎవరు? సంధ్య. తను బాగా స్కోర్ చేసింది యాక్చువల్లీ. నువ్వు అంతకంటే ఎక్కువ స్కోర్ చేసావనుకో నీకు ఇంకా టాపర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏం చేయలేదు. చూడు ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు అక్కడ. సో ఇలాంటి సినిమాలు ఎక్కువ హిట్ అవుతున్నాయి ఇవాళ రేపు. Yeah, ఓకే, సో exactly. చూద్దాం. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరికెవరు పని జంట కలిపినాడు అందనంత ఎత్తుకున్న దేవుడు ఎవరెంత మొత్తుకున్న అమ్మ తోడు వాడి గీత దాటి వెళ్ళని పడు. టైమ్ అప్. ఇది లేదు. ఓకే, నీకెంత కాన్సంట్రేషన్ అంటే అసలు అన్నీ 80లోనే కొట్టావు. Yeah. వాట్ కాన్సంట్రేషన్ యార్. అది ఫోకస్ అంటే. చూసి కదా నేర్చుకో. కదా. చూద్దాం ఎన్ని పాయింట్స్ వచ్చినాయో.
1 2 3 4 5 6 7 8 సార్ ఎంత బాబా ఇది వీళ్ళ ఎడ్యుకేషన్ 56 కదా 56 నాకే బాగొచ్చు 560 పాయింట్స్ చూడు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు చూసావా 560 వచ్చేసింది నెక్స్ట్ ఇంకా నువ్వే దా వచ్చి శాంతి డియర్ 560 స్కోర్ నువ్వు అన్ని ఇందాక 80 లో కొట్టినట్టు ఇప్పుడు నువ్వు అన్ని 100 లో కొట్టు భలే అక్క నేను కొట్టనియా ఏమంటారు ఒక మంత్రం వేసి వాటికి ఎల్లకు కొట్టకు అని ఆల్రెడీ మంత్రం వేసేసావా ఇద్దరికన్నా ఇప్పుడు ఏ మంత్రాలు శాంతి మీద పని చేయవు శాంతి చూడు ఎలా ఆడుతుందో శాంతి జాగ్రత్తగా ఆడేసేయి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ అరే శాంతి కమ్ ఆన్ ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే కల్లో మల్లే ఏంటి శాంతి ఏం చేసావు నువ్వు అది బాణాలు వేసినట్టు లేదు ఇలా పట్టుకుని ఇలా వదులుతున్నావు అసలు ఒక్కోదాన్ని లేటెస్ట్ బాగా లేటెస్ట్ స్టైల్ ఆఫ్ బాణం ఒకటి ఇన్ 60 ఓకే ఒకటి 80 సారీ 2 60 ఒకటి 80 120 ప్లస్ 80 200 పాయింట్స్ కానీ ఏది ఏమైనా నువ్వు బాణాలు వేసిన స్టైల్ మాత్రం ఈ రౌండ్ వస్తున్నాడే నాకు గుర్తుండిపోతుంది నువ్వు వచ్చి కృష్ణవేణి అది మ్యాటర్ రంగుల రత్నం నాకు చాలా ఇష్టమైన నాకు game. కూడా ఇప్పుడు చాలా నచ్చుతుంది నచ్చుతుంది కదా మరి ఈ గేమ్ లో నువ్వు ఎక్కువ స్కోర్ చేయాలి అది మీ బ్లెస్సింగ్స్ ఉండాలి నాకు ఆశీర్వాదం మొత్తం నీకే పాప థ్యాంక్ యూ సిస్టర్ విడిగా వాడేసుకో థ్యాంక్ యూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ మస్తి మహారో మస్తు గుంది యారో తగితయ్య తయ్య తింటారో నాకు హీరో నీకే మనసిచ్చారు తగదితో దిత్తు తయ్యారో నీకు నాకంత సీనే లేదంట మజై మజై స్టెప్పులే సోనియే 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 మారో మస్తి మారో మస్తి గుంది యారో తగితయ్య టైం అప్ మొత్తానికి బాగానే వేసావమ్మా బాణాలు అంటే బాగా నిజం చెప్పు Blessings ఇచ్చావు కదా. నీకు బాణాలు వేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నాకేం లేదు మీరు బ్లెస్సింగ్ ఇచ్చారు కాబట్టి నేను ఇంత వర్క్ చేశాను come on. శావలక్క 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 ఇదేదో రాములక్కకి కజిన్ కౌంట్ చేద్దాం 40 ఒకటే వేసావు తర్వాత 60లో అసలు ఏం వేయలేదు 80లో 1 2 3 4 సో 4 8 32 320 ప్లస్ 40 360 ఇప్పటికి నీ స్కోర్ అండ్ ఇక 100లో 1 2 అండ్ 6 660 పాయింట్స్ 660 పాయింట్స్ తో రౌండ్ టాపర్ గా ఉన్నావు కంగ్రాచులేషన్స్ మీ బ్లెస్సింగ్సే అక్క కృష్ణవేణి మొత్తానికి రౌండ్ టాపర్ అయిపోయావు రంగుల రాట్నం రౌండ్ బాగా ఎంజాయ్ చేసావా యా చాలా ఎంజాయ్ చేసా ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం ఎక్కాను అండ్ ఎక్కి కూడా రౌండ్ టాపర్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రాల మీద వెళ్ళు బాగా కలిసి వస్తుంది తీసుకో టాప్ గిఫ్ట్ గిఫ్ట్స్ ప్లీజ్ ఏ గిఫ్ట్ కావాలి నీకు ట్రావెల్ బ్యాగ్
ట్రావెల్ బ్యాగ్. ఓకే సంధ్య, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. యా ఛార్జింగ్ లైట్. ఛార్జింగ్ లైట్. ఓకే దివ్య, నీకేం కావాలి. ఆ టేబుల్. టేబుల్ మేట్. యా తీసుకో. నీకు శాంతి. కుంకుమ భరణ. ఓకే థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. సరదాగా రంగుల రత్నం ఆడేసాము. ఇప్పుడు సీరియస్గా ఆటలాడాలి నెక్స్ట్ రౌండ్లో. బట్ అంతకంటే ముందు తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో ఒక చిన్న విరామం. టేక్ ఎ బ్రేక్. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా సిగ్గులే గుడ్లా పెట్టి గున్నా వస్తావా ముద్దులే పొట్టం కట్టి ధన ధన ఇస్తావా వస్తావా 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 రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. ఫోర్త్ రౌండ్లోకి వెళ్ళాలంటే ముందు మీ స్కోర్లు తెలియాలి. ముందు మీ స్కోర్లు చూసేద్దాం. ప్రస్తుతానికి లీడ్లో ఉంది కృష్ణవేణి. సో మరి ఈ రౌండ్లో ఎవరు లీడ్లోకి వస్తారో, ఎవరు విజయలక్ష్మి అవుతారో చూద్దాం. మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. నెంబర్స్ ఇచ్చేసాము. ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో చెప్తామా? ఫస్ట్ ఎవరికి వచ్చింది చెప్పండి చాలు. నెంబర్ 1 ఎవరు? నెంబర్ 1. సంధ్య ఆడే గేమ్ ఏంటో చూసేద్దాము. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. ఓకే సంధ్య, నీ గేమ్ రెడీ. వచ్చే దా. నీ గేమ్ ఏంటంటే సంధ్య, ఈ హెల్మెట్ పెట్టేసుకుంటావు. పెట్టేసుకో. ఓకేనా? ఈ చిన్న చిప్ప ఉంది కదా, దాన్ని ఇలా ఒక బాల్ మీద వేస్తావు. ఓకే, దాన్ని అలా లాక్కుంటూ తీసుకెళ్తావు. ఆ లైన్ దాటిస్తావు. ఓన్లీ తలతోటే దాన్ని లాగి తీసుకెళ్ళి ఆ లైన్ దాటించాలి. ఇప్పుడు నువ్వు ట్రైల్ వేస్తావు ఏంటి? కమ్. అంతే నీ గేమ్. మొత్తం నువ్వు లైన్ బయటకి పంపించాల్సిన బాల్స్ 5. ఓకే చెప్పు, బెట్టింగ్ ఎంత? సో 500 on Krishnaveni. ఓకే 200 Shanti. 200 దివ్య. Ready? Your time starts now. లైన్ క్రాస్ చేయించాలి. అదే ఊపుతో లాగేస్తుంటే ఇందాక అయిపోయేది. పక్క నుంచి కాదమ్మా, ఫాస్ట్ గా తీసుకొచ్చి. ఓకే నువ్వు అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తే వెళ్ళిపోతుంది అది. దగ్గరలో ఉన్న బాల్స్ అన్ని తీసుకుని ఆడేసాయి అంతే. అబ్బా టైమ్ అప్. గేమ్ కిటుకు తెలుసుకునేసరికి టైం అయిపోయింది. చూస్తే చాలా ఈజీ గేమ్ ఆడేయచ్చు అని చాలా పాయింట్లు బెట్ చేసింది. ఆల్మోస్ట్ 900 బెట్ చేసావు నువ్వు కదా. ప్రాబ్లం. సో 900 ఇప్పుడు వాళ్ళకి వెళ్ళిపోయాయి. కృష్ణవేణి చూడు పైకి అలా ఉంది కానీ లోపల అస్సలు మామూలు డాన్స్ ఇట్లా పండగ చేసుకుంటుంది. ఓకే అలాగే చూద్దాం మన నెక్స్ట్ గేమ్. గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరికి వచ్చింది? శాంతి. కమ్. శాంతి, గేమ్ ఏంటంటే ఇది నోట్లో పెట్టుకుంటావు. పెట్టుకుని ఈ కొక్కానికి తాళం చెవులు ఇలా తగిలించాలి. ఓకేనా? 60 seconds టైంలో మొత్తం 5 keys నువ్వు ఇందులో ఎక్కించాలి. ఓకే
చెప్పు, నీ దగ్గర 880 పాయింట్స్ ఉన్నాయి. చెప్పు, ఎలా బెట్ చేస్తావు? 600, 600 ఆన్ 250, 250, 250 దివ్య. 30. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అది తాడు వదిలేయాలి. 1 2 సూపర్. 3 ఓకే. 4 5 ఇంకా చాలా టైం ఉంది. నువ్వు ఎన్ని చేస్తావు చెయ్యి. ఓకే, టైం. నేను మొత్తం 5 వేయమన్నాను, నువ్వు ఆల్మోస్ట్ ఆల్ అన్ని వేసేసావు. ఇంకా 4 మిగిలే ఇక్కడ, అంతే. సో టాస్క్ విన్ అయిపోయావు. వాళ్ళ దగ్గర పాయింట్స్ నీకు వచ్చేసాయి. Thank you. సో శాంతి, నీ స్కోర్ 1760 పాయింట్స్. Thank you. చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరికి వచ్చింది? నాకు. దివ్య, రా దివ్య. నీ కళ్ళకు గంతలు కట్టేస్తా, నీ చేతిలో ఒక బెలూన్ పెడతా, Okay. దాని మీద ఒక కాయిన్ పెడతాను, క్యారమ్ బోర్డ్ కాయిన్. కానీ నేను కొట్టాలి. అబ్బచ్చా, కాదు, నేను బెలూన్ పగలు కొడతా, Okay. నువ్వు దీన్ని క్యాచ్ పట్టాలి. క్యాచ్. ఇంత ఈజీగా రాదు అప్పుడు. ఓకే, మొత్తం నువ్వు క్యాచ్ పట్టుకోవాల్సిన కాయిన్స్ 5. చెప్పు, నీ ఇష్టం, నువ్వు ఎవరి మీద పెట్టుకో. నువ్వు చేయగలను నమ్మకం ఉంటే ఎక్కువ పెట్టుకో. 500, 570. ఓకే, శాంతి 500, కృష్ణవేణి 570. మాయ మెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూపర్. 1 2 Come on, Divya. 3 4 1 more 5 Yeah! ఏది కాయిన్? ఏది ఏది చూద్దాం, చూసుకో. ఇవన్నీ నువ్వు పట్టుకున్నవే. సూపర్, Thank you. చాలా బాగా ఆడావు. బెట్ చేసిన పాయింట్స్ అన్ని నీకు వచ్చేసాయి. Yes. గుడ్, గో. దివ్య, నీ స్కోర్ 2140 పాయింట్స్. Wow. సో ఇంకొక గేమ్ ఉంది, ఆ గేమ్ కృష్ణవేణి నువ్వు ఆడేస్తావు. మరి దాని తర్వాత ఎవరు విన్నర్స్ అన్నది మనకు తెలుస్తుంది. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం 4th గేమ్ ఆడాలి, కానీ 2140 పాయింట్స్తో స్కోర్ కొండ మీద పెట్టుకుని కూర్చుంది కాబట్టి దివ్యతో కంపీట్ చేయడానికి ఎవరి దగ్గర అంత స్కోర్ లేదు కాబట్టి, సో మన విజయలక్ష్మి, దివ్య, కంగ్రాచులేషన్స్. సో ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి అయిపోయావు. ఏం కావాలి చెప్పు నీకు? అష్టలక్ష్మి కలసమా, వాషింగ్ మిషన్? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలసం తీసేసుకో. కంగ్రాట్స్. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం రా. దివ్య, తిప్పేసి లక్ష్మీదేవి వచ్చేలాగా. లక్ష్మీదేవి, కంగ్రాట్స్. ఆడేద్దాము మన బోనస్ రౌండ్.
బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము విజయలక్ష్మితో. సో ఇప్పుడు నీకు స్క్రీన్ మీద 30 సెకండ్స్ పజిల్ ఒకేసారి వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసి ఆన్సర్ ఏంటో చెప్పు. ఇలా 10 గ్రామ్స్ గోల్డ్ నీకు ఇచ్చేస్తా. ఓకేనా? పజిల్ ప్లీజ్. చూడు ఆన్సర్ ఏంటి ఆలోచించు. ఈ అమ్మాయి ఫస్ట్ అసలు కూడబలుక్కుని అది చదివేసరికి 30 సెకండ్స్ అయిపోయేలా ఉంది. మీకు ఎవరికైనా తెలిసినా కూడా చెప్పొచ్చు ఆన్సర్ ఏంటో. మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే 10 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వలేను కానీ మీకు, బట్ జస్ట్ యూ కెన్ ట్రై. ఏంటిది ఏంటిది గోల్డ్ ఇలా ఇలా నలుపుకుంటే 10 గ్రాముల బంగారం ఇచ్చారు. ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఏంటి తెలుసా? మీకు తెలుసా ఆన్సర్ ఏంటో? సో నువ్వు ఆన్సర్ చెప్పలేదు, 10 గ్రామ్స్ గోల్డ్ రాలేదు. అష్టలక్ష్మి కలసం మాత్రం నీదే. కంగ్రాట్స్. థ్యాంక్స్. గిఫ్ట్స్ తీసుకుందాం, వచ్చేయండి. నలుగురు ఆడపడుచులు బాగా ఆడారు. ఒక్క ఆడపడుచుకు మాత్రం లాస్ట్లో అన్యాయం జరిగింది. మొత్తం తొక్కిపెట్టి పాయింట్లనే తీసుకెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మేము నలుగురిని ఈక్వల్గా చూస్తూ, నలుగురిని మన జీ ఆడపడుచులుగా భావిస్తూ ఆడపడుచు లాంఛనం నలుగురికి ఇచ్చేస్తున్నాము. ఓకే, సో మొత్తానికి విజయలక్ష్మి అయిపోయింది 2140 పాయింట్స్తో. కంగ్రాచులేషన్స్ దివ్య. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్స్ మీకోసం. అలాగే మీ నలుగురికి కూడా లక్ష్మీదేవి ఫొటోస్. లక్ష్ములు, ఈ నలుగురు ఆడపడుచులతో ఇవాళ ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. మరో నలుగురు బ్యూటిఫుల్ లక్ష్ములతో మళ్ళీ మీ ముందుంటాను రేపటి ఎపిసోడ్లో. అంతవరకు నమస్తే, బాయ్.